వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయాన్ని నానుస్తూ ఉంటారు. ఆశావహులంతా ఎదురు చూసి విసిగిపోయిన తర్వాత ఇంకో ఏడాది 2 ఏళ్లలో ఎన్నికలు వస్తాయనుకున్న టైంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేవారు. దాని మూలంగా తీసుకున్న వాళ్ళకేమో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ఇంకో ఏడాదిన్నరలో పదవీ కాలం అయిపోతుంది అనే అసంతృప్తి వాళ్ళకు ఉంటుంది. మిగతా ఆశావహులకేమో మాకు ఇవ్వలేదనే అసంతృప్తి ఉంటుంది. టోటల్గా అందరికీ అసంతృప్తే. అదే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే 2 ఏళ్లకు ఒకరు చొప్పున 5 ఏళ్లలో ఒక్కో పోస్టుకి 3 సాటిస్ఫై చేయొచ్చు. పదవుల పందేరం చేశారు. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు కొంత బెటర్, గుడ్లో మెల్లనుకోవాలి. గెలిచిన ఏడాదిలోపే, ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన ఏడాదిలోపే దాదాపుగా 80% నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేశారు. ఆ విషయంలో అభినందించాల్సిందే. పార్టీ శ్రేణులు కూడా గతానికంటే భిన్నంగా వెంటనే భర్తీ చేశారని హర్షం ప్రకటిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేనమేషాలు లెక్క పెడుతున్నారని అనిపిస్తూ ఉంది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. 5 నెలల క్రితం 3 కమిషనర్ల పదవీ కాలం పూర్తయింది. ఆ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి కూడా 5 నెలలు అయిపోయింది. 5-6 నెలల క్రితం ఇచ్చారు, కానీ ఇంతవరకు భర్తీ చేయలేదు. సెప్టెంబర్ 25న చీఫ్ కమిషనర్ ఆర్ఎం భాషా రిటైర్ అవుతున్నారు. అలాగే నవంబర్ 1న ఇంకో సభ్యుడు రిటైర్ అవుతున్నాడు. ఈ 2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఆశావాహులు చాలామంది అప్లై చేసుకున్నారు. మొత్తం 5 కమిషనర్ల పోస్టులు భర్తీ చేయాలి. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చీఫ్ కమిషనర్ ఇచ్చిన నోట్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎండార్స్ చేశారు. ఆయన ఎండార్స్ చేసి కూడా 10 రోజులైంది. ఈ విషయం ఏ పత్రికల్లో కూడా రాలా. ఇంకా ఈ సభ్యుల్ని ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి, విపక్ష నేతతో కూడిన కమిటీ ఎంపిక చేయాల్సి ఉంటుంది. విపక్ష నేత లేనప్పుడు, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత లేడు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి తగినంత సంఖ్యాబలం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో హౌస్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ నాయకుడిని ఈ కమిటీలోకి తీసుకోవాలి. అలా చూసినా జగన్మోహన్ రెడ్డిని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆయన వచ్చినా రాకపోయినా నియామకం చేపట్టవచ్చు. ఆయనకు రమ్మని ఒక లెటర్ రాసి ఆయన వస్తే ఓకే, రాకపోతే నియామకం చేపట్టవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఇంకో క్యాబినెట్ మంత్రి ఉంటారు కాబట్టి ఆయన వచ్చినా రాకపోయినా మెజారిటీ వీళ్ళదే అవుతుంది కాబట్టి వీళ్ళు పెట్టేసేయచ్చు. గతంలో కేంద్రంలో కూడా ఇలాగే జరిగింది. పోయిన హౌస్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు. లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అధీర్ రంజన్ చౌదరి ఉన్నాడు. ప్రధానమంత్రి, ఒక క్యాబినెట్ మంత్రి అధీర్ రంజన్ చౌదరి, ఈ 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు కేంద్ర సమాచార కమిషనర్ల నియామకంలో. ఈయన గైర్హాజరయ్యారు. అయినా కూడా నియామకం ఆగిపోలేదు, జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా రాకపోయినా నియామకం జరపచ్చు. ఈ సభ్యుల పదవీ కాలం పూర్తయ్యే లోపు కొత్త సభ్యులను నియమించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలా నియమించకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. ఎవరైనా కోర్టుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఆ రోజున ఆ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు బెంచ్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు కూడా ఉన్నారు. ఆయన అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమాచార కమిషన్ సభ్యులుగా తన పార్టీ సానుభూతి పరులు, తన పార్టీకి అనుకూలంగా ఉండేవారిని, వాళ్ళకి సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నియమించారు. అలాగే వైసీపీ అనుకూల జర్నలిస్టులుగా పేరు పడిన వాళ్ళని కూడా నియమించారు. ఇప్పుడున్న చీఫ్ కమిషనర్ రిటైర్ అయితే సకాలంలో చీఫ్ కమిషనర్ నియామకం జరగకపోతే రిటైర్ కాకుండా ఉన్న మిగతా 9 ఒకరు చీఫ్ కమిషనర్, ఇన్ఛార్జ్ చీఫ్ కమిషనర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రిటైర్ కాకుండా ఉన్న సభ్యుల్లో శామ్యూల్ గారు గతంలో హిందూలో పనిచేశారు. హిందూ పేపర్లో వైఎస్ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అన్న పేరుంది. ఎన్టీవీలో పనిచేసిన రెహానా వైసీపీ పెద్దలకు సన్నిహితురాలన్న పేరుంది. సునీల్ అనే ఆయన నందిగాం సురేష్ తాలూకా. ఉదయ్ భాస్కర్ రెడ్డికి కూడా వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్లలో ఒకరికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో అతి ముఖ్యమైన పోస్టులో ఉన్న ఒక 2 బ్యూరోక్రాట్లు, వీళ్లలో ఒక 2కి ఇన్ఛార్జ్ చీఫ్ కమిషనర్ పోస్ట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నియామక ప్రక్రియ విషయాన్ని సీఎం దృష్టిలో పెట్టకుండా జాప్యం చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. బ్యూరోక్రాట్ల మాటలు విని సకాలంలో ఈ నియామకం జరపకపోతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది. అలాగే వైసీపీ హయాంలో నియమితులైన వైసీపీ అనుకూలురైన కమిషనర్లలో ఒకరిని ఇన్ఛార్జ్ చీఫ్ కమిషనర్గా నియమించాల్సి వస్తుంది.
ఇది కనుక జరిగిందంటే కూటమి ప్రభుత్వం మీద తెలుగు తమ్ముళ్ళు చేసే దాడికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సి వస్తుంది.